హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను బొచ్చె చేపతో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే చేపల పులుసు చేయటం రానివారు సులభంగా మరియు మంచి రుచికరంగా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బొచ్చె చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా 1.5 kg బొచ్చె చేపను పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టీ స్పూన్ల పసుపు మరియు ఒక చిన్న గ్లాసులో సగానికి గాను నూనెను వేసుకుని అన్ని చేప ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా అన్ని చేప ముక్కలకు బాగా పట్టించుకున్న తర్వాత 3 hours పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే ఈ చేపల పులుసు ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 1/4 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని సిమ్లో డ్రైగా బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా డ్రైగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. తరువాత మట్టి పాత్రను పెట్టుకుని ఒక చిన్న గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. 1.5 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా చీరికలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఎక్కువగా కాకుండా కొద్దిగా లైట్గా వేగనివ్వాలి. ఈ విధంగా లైట్గా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బాగా చల్లారిన తరువాత మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్న ఈ మట్టి పాత్రలోనే ఇంకొక 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు మరియు ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని వేగనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. 8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని సిమ్లో కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్టు మరియు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తరువాత 2 పెద్ద నిమ్మకాయల సైజు చింతపండుని ఈ విధంగా సరిపడా రసం తీసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చింతపండు రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఇలా చేయటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్క విరిగిపోకుండా వస్తుంది. తరువాత అదే గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఎక్కడ కూడా గరిటె యూజ్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్లో ఇంకా ఎన్నో నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. 10 నిమిషాలు మరిగిన తరువాత వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో లైట్గా వాటర్ కలుపుకొని వేసుకోవాలి. మరియు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మరొకసారి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మరో 10 నిమిషాలు మరిగించుకోవాలి. చివరిగా మూత తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే బొచ్చు చేపల పులుసు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.